మొత్తం మనం వెనక్కి లాగేద్దాం, నీరు మొత్తం వెనక్కి లాగేద్దాం అంటే సాధ్యం కాదు. కానీ ఎప్పుడో వాటికి కూడా అంతమనేటువంటి ఉంటుంది. ఎందుకని పూర్వం అనేటువంటిది లేదు కాబట్టి. అందుకనే భగవంతుడు ఏం చెప్పారు, ఆది అంతము లేనటువంటి వాడు ఆయన, అనాది అనంతుడు, అంతమనేటువంటిది లేనటువంటి వాడు. అంటే ఎప్పుడూ ఉంటాడు ఆయన. ఆయనకి పూర్వం లేకపోవడం అనేటువంటిది లేదు, తర్వాత లేకపోవడం అనేటువంటిది కూడా లేదు, ఎప్పుడూ కూడా ఉంటాడు. కానీ మిగిలినటువంటి విషయాలకి అంటే లేకపోవడం అనేటువంటిది ఉంది, లేనటువంటి విషయానికి ఉండడం అనేటువంటిది సుమా అన్నాడు. అంటే ఏవైతే మనం కొండ మొదలైనటువంటి మనం అనుకుంటామో అవి నిజానికి లేవు సుమా. అంటే మనం ఏమిటంటే ఉన్నాయని చెప్పి మనం భరిస్తున్నాం, కానీ అవి లేవు. అందుకని ముందు వెనకాలలో ఎప్పుడో ఇప్పుడు వాటికి లేకపోవడం లేదు కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటిది కూడా ఉన్నట్టుగా కాదు. ఒకటి. రెండవది ఏంటంటే మనకి సత్యమైనటువంటి విషయము అందరికీ సత్యం అవ్వాలని చెప్పి లేదు. కొండ అక్కడ ఉంది, మనం దాన్ని గుర్తిస్తాం. గుడ్డివాడు ఉంటాడు, వాడికి అక్కడ కొండ ఉంది అనేటువంటి విషయం తెలియదు. చూపు ఆననేటువంటి వాడు ఉంటాడు, వాడికి అక్కడ కొండ ఉంది అనేటువంటి విషయం వాడికి తెలియదు. అంచేత కొంతమందికి అది ఉంది, కొంతమందికి లేదు. అలాగే జంతువులు ఉంటాయి. ఈ కుక్కకి అది కొండ అనేటువంటి జ్ఞానం లేదు. ఒక బల్లో నల్లో ఇటువంటివి ఉంటాయి, వాటికి కూడా కొండ అనేటువంటి జ్ఞానము లేదు. కేవలం మనకి మాత్రమే దానికి ఒక పేరు పెట్టుకున్నాం కాబట్టి అదొక కొండ అని చెప్పో, లేకపోతే బట్టనే మనం అనుకుంటాం. మిగిలినటువంటి వాటికి అది జ్ఞానం లేదు కదా. బట్ట వాటికి అవిలో అనుకుంటాయి. వాటికి మిగిలినటువంటి వస్తువులు ఎలాగో ఈ వస్తువు కూడా అటువంటి దాని గురించినటువంటి ఏ రకమైనటువంటి జ్ఞానము వాటికి లేదు. సృష్టిలో ఉండేటువంటి వ్యక్తులకు కానీ జంతువులకు కానీ వీళ్ళందరికీ కూడా కొన్ని విషయాల పట్ల సమానమైనటువంటి జ్ఞానం లేదు. ఒక్కొక్కడికి ఒక్కొక్క రకమైనటువంటి అభిప్రాయము ఉంటుంది. వీటికి అన్నిటికీ అతీతముగా భగవంతుడు మాత్రం ఎక్కువ ఉంటాడు. అందుకని ఇవేమిటి, కొంతమందికి ఉంది, కొంతమందికి లేదు. కొంతమంది అవునంటారు, కొంతమంది కాదు. ఇవన్నీ కూడా లేనటువంటివి. అందుకని వీళ్ళు ఏం చెప్పారు, ఇవన్నీ కూడా మనకి సృష్టి మొత్తము అంటే మన జీవితం మొత్తము ఒక కళ లాంటిది. మెలకు అనేది ఎప్పుడైతే వస్తే కళలో మనం దర్శించినటువంటి విషయాలన్నీ కూడా అవి లేవు అనేటువంటిది మనకి తెలుస్తుందో, ఈ జీవితంలో కూడా అంతే. అంటే కళ కంటున్నంతసేపు మనకి ఏమిటి, ఒక్కోసారి కళ భయంకరమైనటువంటి పీడకలు వస్తూ ఉంటుంది. వాడు ఎవడో మంది అవుతూ ఉంటాడు, మనం పరిగెడుతూ ఉంటాము, ముందుకు వెళ్తూ ఒక గొయ్యి, పక్కకి తిరుగుదామంటే అక్కడెక్కడో ప్రమాదం, అక్కడ పెద్ద పూలు ఏదో ఉంది, వెనకాల వాడు చూసుకుతూ ఉంటాడు. మనకి చెమటలు పట్టేస్తాయి, గొంతు తడారిపోతుంది. ఇవన్నీ నిజంగానే దొరుకుతాయి. మన భౌతిక దేహానికి ఇవన్నీ జరుగుతాయి. గహుక్కుని కళ్ళు తెచ్చేటప్పటికి మనకి ఆ ఉడుకు నిజంగానే పరిగెట్టినటువంటి ఆ రొక్కుతున్నటువంటి ఒక భావన, గొంతు తడారి, ఇవన్నీ ఉంటాయి. అంటే కళలో మనం అనుభవించినటువంటి దాన్ని నిజంగానే అనుభవించినట్టుగానే మనకి ఆ భౌతికమైనటువంటి ఆ పరిస్థితి మనకు ఉంటుంది. కానీ కళ్ళు తెరిచి అమ్మయ్య మనం మన ఇంట్లోనే ఉన్నాం కదా, ఇదంతా కూడా కళ, అమ్మో నేను ఎంత భయపడ్డాను అంటే, భయపడడం అనేటువంటి ఇక్కడ సత్యమా అసత్యమా? కళలో భయపడినటువంటి దాని యొక్క చిహ్నాలు మనకు ఉన్నాయి. అలాగే ఒండ్లంతా చెమటలు పట్టేసింది, నిజంగానే ఎవరో చేసినట్టుగా మనకి ఏదో ఇలా అయిపోయింది, అవన్నీ అనిపించాయి. నిజంగా మనకి భౌతికంగా జరిగితే ఎలా ఉంటుందో అలాగే అనిపించింది. అవన్నీ ఉన్నాయి, దాని యొక్క గుర్తులు కూడా మనకి ఉన్నాయి. కానీ ఇప్పుడు అది నిజం కాదు. అంటే నిజం కాని దానిని కూడా మనం నిజమంటూ చెప్పి దాని పట్ల ఒక ప్రతిక్రియ ప్రతిస్పందనం మనకు అలాంటిది ఏదో జరిగింది. ఈ జీవితం కూడా అదే. వాళ్ళు చెప్పారు, ఇదంతా మనం నిజమని అనుకుంటున్నాం. అనుకున్న దాని పట్ల మనం చేసేటువంటి మంచో చెడో ఇటువంటివన్నీ కూడా మనం చేస్తున్నాం. అప్పుడు మెలకు వస్తున్నాం. మెలకు వచ్చినప్పుడు ఇంత కళలో జరిగిన విషయాలన్నీ ఇది కళ అని ఎలాగైతే మనకు అనిపిస్తుందో, ఈ జీవితం మొత్తం ఇది గత జీవితం అంతా కూడా మనకి కలయిక అని అప్పుడు అనిపిస్తుంది. అందుకని దానిని ఏమిటన్నారు, మిథ్య అన్నారు, లేదా మాయ అని అన్నారు. అంటే మాయ అనేటువంటిది ఏంటంటే అనుభవిస్తున్నంతసేపు అది ఉందనిపిస్తుంది, తర్వాత ఎప్పుడు ఇది లేదు అని అనిపిస్తుంది. అలాగా నిజంగా లేనటువంటిది ఉన్నట్టుగా భ్రమింపజేసేటువంటి దానికి మాయ అని చెప్పి పేరు. అందుకని దానికి మిథ్య అని కూడా పేరు. అంటే నిజానికి లేదు, కానీ ఉందనేటువంటి భావంతో మనం ఉంటాం. లేదనేటువంటి భావంతో మనకి ఉండడం అనేటువంటిది కాదు.
ఈ జగదంతా మిచ్చండి, ఏమీ లేదండి అని అన్నటువంటి వాడు కూడా భోజనం చేయాలి. ఇలా మాట్లాడడానికి కూడా ఒప్పుకుంటారు. మరి అంతా మిచ్చే కదండి, భోజనం కూడా మిచ్చే కదా, మీరు తినడం ఎందుకు, అలాగే కూర్చోవచ్చు కదా అంటే శరీరం అనేటువంటి దాని యొక్క ధర్మం మనం నెరవేర్చుకోవాలి. నెరవేర్చుకోకపోతే ఈ శరీరం మిచ్చని కూడా కూర్చొని అవ్వదు. కడుపులో గంట వాయిస్తూ ఉంటుంది, ఆకలి 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 అంటూ ఉంటుంది. అంటే మరి మిచ్చి అయినప్పుడు మరి శరీరంలో మరి ఆకలి అలాంటిది ఎలా వచ్చి ఆకలి అలాంటి మిచ్చి కాలేకపోయి మనకి దాహం వేస్తుందా, దాహం ఎందుకు మిచ్చి కాదు అంటే శరీరానికి సంబంధించినటువంటి కొన్ని ధర్మాలు మిచ్చలో అయినా సరే మనం వాటిని అనుభవించాలి. కలో అయినా సరే మనం కొన్ని భయపడటమో సంతోషించడమో ఇటువంటి ఎలాగైతే అనుభవించామో ఈ జీవితంలో కూడా అటువంటి వాటిని అనుభవించాలి. కానీ చెదిరిపోయిన తర్వాత ఏమిటోది, ఇది ఇంతవరకు మనం అనుభవించేటటువంటిది నిజం కాదు. తెలుసున్నటువంటి వాళ్ళు అందుకని ఏం చేస్తారు, అనుభవిస్తున్నప్పుడు కూడా నిజమైనటువంటిది కాదనేటువంటి జ్ఞానంతో అనుభవిస్తారు. అక్కడ కలకిను ఈ జీవనంలో మనకు ఉండేదానికి తేడా. అంటే కలగంటున్నప్పుడు మనం కలగంటున్నాం అనేటువంటి విషయం మనకు తెలియదు కాబట్టి అది నిజం అని చెప్పనేటువంటి ఒక భ్రమలో మనం దండిస్తాం. కానీ ఈ జీవితంలో మనకి ఏంటంటే గురువు అనేటువంటి వాడు ఉంటాడు కాబట్టి ఆయన మనం అనుభవిస్తున్నటువంటిదంతా కూడా నిజముగా అనేటువంటి దాన్ని నిజముగా మనం అనుభవిస్తున్నట్టుగా భ్రమిస్తున్నా కాబట్టి భ్రమలో నువ్వు జారిపోకు, అసలైనటువంటి నిజం ఏదైతే ఉందో దాని మీద దృష్టి పెట్టుకో అని చెప్తాడు. కాబట్టి శారీరకమైనటువంటి ధర్మాలు, సామాజికమైనటువంటి ధర్మాలు ఇటువంటివి ఏవైతే ఉంటాయో వాటిని మనము నెరవేరుస్తున్నప్పటికీ కూడా, ఉద్యోగం చేసుకుంటున్నప్పటికీ కూడా, మామూలుగా సంసారం చేస్తున్నప్పటికీ కూడా, భౌతికమైనటువంటి కర్తవ్యాలు నిర్వహిస్తున్నప్పటికీ కూడా మనస్సులో లోపల ఎక్కడో ఇదంతా సత్యము కాదు, అసలైనటువంటి సత్యము అవుతుందని అనేటువంటి జ్ఞానము మనస్సులో ఉండాలి. అలాగ కనుక ఉన్నప్పుడు అది అమృతత్వం వైపుకి తీసుకెళ్తుంది. అందుకని ఆ ముందు చెప్పినటువంటి దానికి ఇక్కడ చెప్తున్నాడు. అమృతత్వం అనేటువంటిది ఏమిటంటే ఎప్పుడూ కూడా ఆ భావనలో నిల్చోవడం. ఏదైతే సత్యముగా ఉందో అది ఎప్పుడూ ఉంటుంది, అసత్యమైనటువంటిది ఎప్పుడూ ఉండదు. అది నిజము కానటువంటిది ఎప్పుడూ కూడా లేదు. మనం ఏమనుకుంటామంటే అది ఉంది అని చెప్పి మనం అనుకుంటాం. అందుకని నాసతో విద్యతే భావ, అసత్ అయినటువంటి దానికి అంటే ఏదైతే నిజము కాదో ఏదైతే లేదో దానికి ఉండడం అనేటువంటిది లేదు. అలాగే నా అభావో విద్యతే సతః, ఉన్నటువంటిది ఏదైతే ఉందో దానికి లేకపోవడం అనేటువంటిది లేదు. ఆ రెండు కూడా ఉంది. అందుకని తత్వదర్శినికి, తత్వము తెలిసినటువంటి వాళ్ళు అనయోహో ఉభయోహో, ఈ రెండిటి యొక్క అంతం దృష్టం, ఈ రెండిటికి కూడా ఏది నిజమైనటువంటిది ఏది అబద్ధమైనటువంటిది ఎవరికి తెలుస్తుందంటే తత్వము తెలిసినటువంటి వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు ఉన్నటువంటిది ఏది లేనటువంటిది ఏది అనేటువంటి వాళ్ళు ఖచ్చితంగా అర్థం చేసుకోగలుగుతారు. దాన్నే మొట్టమొదటి వాళ్ళు ఏం చెప్తారు, మోక్షం రావాలంటే కొన్ని ఇవి చెప్పారు. అంటే కొంత ప్రాథమికంగా మనకి ఉండవలసినటువంటి కొన్ని లక్షణాలు చెప్పారు. ఆ లక్షణాలు ఉంటే మనకి ఏమిటవుతుందంటే ముముక్షత్వం అనేటువంటిది కలుగుతుంది. అంటే మోక్షము పట్ల కోరిక కలుగుతుంది. మోక్షం పట్ల కోరిక కలగడానికి వాళ్ళు చెప్పినటువంటిది ఒకటేమిటంటే నిత్యానిత్య వస్తు వివేకం అని చెప్పి చెప్తారు. ఏది నిత్యమైనటువంటిది ఏది అనిత్యమైనటువంటిది అది ఎప్పటికప్పుడు ప్రతి క్షణము కూడా మనం ప్రశ్న వేసుకోమన్నారు. బుద్ధుడు కూడా అదే చెప్తాడు. ఆయన చెప్పినటువంటి అష్టాంగ మార్గం అనేటువంటి దాంట్లో ఆయన అదే చెప్తాడు. ప్రతి క్షణము కూడా ఇది నిత్యమేనా అంటే మనకు కలుగుతున్నటువంటి భావన నిజమేనా అంటే ఇది ఉన్నటువంటిదా, ఇది భగవంతుడి దగ్గరికి మనని తీసుకెళ్ళేటువంటిదా అని ఎప్పటికప్పుడు మనని చెక్ చేసుకున్నారు. అలాగా చేసుకోగా మనకి ఏమిటవుతుందంటే ప్రపంచంలో మనం నిత్యం అనుకుంటున్నటువంటిది ఏది కూడా నిత్యమైనటువంటిది కాదు, అన్నీ కూడా అనిత్యమే. మరి నిత్యమైనటువంటిది ఏమిటి అంటే భగవంతుడు ఒక్కడే నిత్యం అనేటువంటిది ఒకటి తెలుస్తుంది. ఆ తెలిసినటువంటిది మన మనస్సులో గాఢముగా నాటుకుని ఉండాలి. ఒక్కసారి మనకు అనిపిస్తుంది, ఎప్పుడు మనకి పరిస్థితులు ఏవి లేనప్పుడు అంతే ఏంటిగా ఒక్కసారి మనకి పరిస్థితులు మళ్ళీ తిరిగి కొంచెం 10 మంది మన ఏదో మనకేసి చూస్తున్నప్పుడు, మన జేబులో కొంచెం డబ్బులు ఆడుతున్నప్పుడు అప్పుడు ఈ భావనలో మనకి ఉండవు. అప్పుడు మనం ఏం చెప్తేది జరిగిపోతుంది అనిపిస్తుంది. మన దగ్గర ఏమీ లేనప్పుడు అంతా భగవంతుడే నడిపించేవాడు అని అనిపిస్తుంది. అలా కాక ఎల్లప్పుడూ